కూర్చోండి మాట్లాడకండి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మేము తప్పు చేసి మీ మీద ఎగబడి కొట్టడానికి వస్తే పలానోళ్ళని తీసుకొచ్చారు చూపించండి అంటే కేసు పడితే కట్టుకోండి. జడ్జి గారికి చూపించాలి. మేము రిమాండ్ పెట్టారు. మీరు రిమాండ్ సక్రంగా తీసుకొచ్చి రిమాండ్ చూపిస్తే సక్రంగా తీసుకొస్తుంది సార్. కుక్కలు కొట్టినట్టు కొట్టిన రోజు ఏం రిమాండ్ సార్? జడ్జి గారు చెప్పండి. ఎవరు జడ్జి గారు? మీరు చెప్పండి. అది మాట్లాడుతానే కదా సార్ చెప్పేది. పిటిషనర్ చెప్పుకుంటారు. మేము చదువుతున్నాం సార్. మేము చెప్తాం కదా. మేము మాట్లాడిన తర్వాత జడ్జి గారి దగ్గర ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి సార్. మీరు కేసు పెడతారంటే నేను వద్దు అన్న సార్. కేసు పెట్టుకోండి, అది ఇబ్బంది ఏం లేదు మాకు. మేము ఒక్కసారి మాట్లాడతాం సార్ అంటున్నారు. ఏంటి మీ ప్రాబ్లం? ఏంటి ఫలానా లీగల్ ప్రాబ్లం అంటే ఏంటి సార్? లాయర్ అడగటం కాదు సార్. నేను వాళ్ళ పాత్రలు తీసుకొని ఒక బంధువుగా అది కూడా కాకుండా మీరు అరెస్ట్ రిమాండ్ అరెస్ట్ నోటీస్ ఎవరికి ఇచ్చారు? ఏది సార్ ఎన్ని గంటలు తీసుకొచ్చారు సార్? ఎన్ని గంటలు తీసుకొచ్చారు సార్? ఎప్పుడైనా సార్ అరెస్ట్ చేసి నేను చదువుకున్నాను. నేను చెప్తాను సార్. అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీస్ ఇవ్వాలి. మీరు ఇచ్చారా? అదే మీకు తెలియదు సార్. రమ్మనండి, మీ సిఐ గారు రమ్మనండి, మాట్లాడతాను. అట్లాగా సార్ కాదు. ఇప్పుడు అందుబాటులో అట్లాగా సార్. 24 hours ఇంట్లో నేను ఒక మాట చెప్పాను. అరెస్ట్ చేసి చూపించేటప్పుడు మాట్లాడండి సార్. ఒకసారి మాట్లాడండి. పైకి చెప్తారా లోగోలు? ఒక లోగో ఆయనకి ఇంకీ 2 లోగోలు ఇంకీ 2 లోగోలు ఇంకీ రాసుకుంటే మళ్ళీ కాసేపు ఉండలేరు. కాసేపు రాసుకుంటే నువ్వు కింద కన్నా చేద్దాం. ఈరోజు పోలీస్ స్టేషన్ సిఐ భాస్కర్ తంగడి గ్రామం నుంచి ఒక యువకుడిని తెల్లవారుజామున కొంతమంది టీడీపీ వెహికల్స్ లో తీసుకొచ్చి దారుణంగా కొట్టి ఒక ప్రైవేట్ రూమ్ లో పెట్టడం, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను కానివ్వండి,